Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. సారో ఈజ్ బెటర్ దెన్ లాఫ్టర్. ఎక్లాస్టియస్ 7:3 నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ప్రసంగి గ్రంథము 7:3. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దేవుని యొక్క కృప ద్వారా మన జీవితంలోనికి వచ్చిన దుఃఖములు చాలా గొప్ప కార్యాలు చేస్తాయి. దుఃఖము లోతైన అనుభవాలను, మన యొక్క శక్తుల నుంచి దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తుంది. దుఃఖము మరియు పొలము దున్నినట్లు మన ఆంతర్యమును తవ్వి ఆ మంటిని తలకిందులు చేసి మన హృదయమును మిక్కిలి ఫలవంతముగా చేయును. పంట సమృద్ధిగా పండవలనన్న దుఃఖము, చింత, చెమట, కన్నీరు అవసరం. అలాగే మన ఆధ్యాత్మిక బ్రతుకులో కూడా అపరిమితమైన పంటను కోయడానికి అపరిమితమైన కన్నీరు, వేదన అత్యవసరం. దైవాని చిత్తానుసారమైన దుఃఖము మనలను నెమ్మదిగాను జాగ్రత్తగాను నడిపింపచేస్తుంది. మన అంతరంగిక ఆలోచనలను సరిచేస్తుంది. ఈ దుఃఖమే పరలోక జీవితం మనలను విరివిగా నింపుతుంది. దేవునికి ఇతరులకు సేవ చేయుటకు పరిమితిని ఎక్కువ చేస్తుంది. కాబట్టి మనము శ్రమ పొందిన ఎడల ఆ శ్రమ ఆత్మానుసారమైనదిగా ఉన్నట్లయితే దుఃఖపడటం మేలు అంటున్నాను. ఆ దుఃఖము అనుభవించినప్పుడు మనకు ఎంతో గొప్ప మేలులు, ఎంతో గొప్ప సమృద్ధి దొరుకుతుందని ఈ వాగ్దానం ద్వారా తెలియజేయబడుతుంది. ప్రార్థన. కృపామయుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా జీవితంలోనూ ఆత్మానుసారమైన దుఃఖము ఎంతో మేలుకరమని మీరు వివరించిన రీతిగా మేమందరమును ఆత్మీయనే పంట పొలంలో ఫలము పొందుకొని మా జీవితంలో వచ్చిన దుఃఖాన్ని సంతోషంగా మార్చుకునే అటు గొప్ప కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.